జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం ఫ్రెండ్స్. జొన్న రొట్టె అనగానే అందరూ భయపడతారు కదా, చేయరాదని. కానీ ఈజీ ఫ్రెండ్స్ చేసుకోవడము. ఏంటి జొన్న రొట్టె అని ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వీటితోటే మనం ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోబోతున్నాము. పల్చగా అవసరం లేదు, మందంగానే చేసుకోవచ్చు. ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది రోజు ఈవినింగ్ చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర. ఈ మెంతికూర అనేది మీరు మెంతికూర యూస్ చేసుకోవచ్చు, పాలకూర ఉంటే పాలకూరతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పాలకూరతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. మా ఇంట్లో ఆనియన్స్ ఎక్కువగా తింటారు, సో నేను వాటిని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ ఇందులో, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. దీంట్లోనే మీకు సరిపడా పిండి వేసుకొని కలుపుకోవాలి. నేను ఇద్దరికి సరిపోయే జొన్న రొట్టెలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వేడి నీళ్ళు పోసి చేయాల్సిన అవసరం లేదు. చల్లటి నీళ్ళతో డైరెక్ట్గా ఇలానే కలుపుకోవచ్చు. ఫస్ట్ మనం పిండి వేసుకోగానే ఇలా మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ పిండికి పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఇవి హెల్త్కి ఎంతో యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మరీ యూజ్ అవుతాయి. రోజు ఈవినింగ్ చేసుకుంటే వెయిట్ లాస్, చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. దీనికి ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదు, వాటర్తోనే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. అయితే దీనికి పిండి కొంచెం లూజ్గానే ఉండాలి ఫ్రెండ్స్. ఈ క్వాంటిటీలో ఉండాలి, మరీ గట్టిగా అవసరం లేదు. దీనికి లూజ్గా ఉంటేనే మనం ఈజీగా ఒత్తుకోవడానికి వస్తుంది. వీటిని కర్చీఫ్ మీద ఒత్తుకుందాము. అవి ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక కాటన్ కర్చీఫ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఈ కాటన్ కర్చీఫ్ని ఇలా బౌల్లో వాటర్ పోసి దీన్ని కొంచెం తడుపుకున్నాము. ఇలా కొద్దిగా వాటర్ తీసేసుకున్నాము. మరీ గట్టిగా పిండకండి, లైట్గా ప్లేట్ మీద ఇలా పెట్టేసుకొని మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటారో పిండి ఆ మోతాదులో తీసుకోండి. ఏంటి ఆయిల్ అవసరం లేదు అన్నారు, కానీ ఆయిల్ పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అది అతుక్కపోతుంది ఫ్రెండ్స్ చేయికి. అందుకే నేను ఆయిల్ పెట్టి, మీకోసం మాత్రమే ఆయిల్ పెట్టి చూపిస్తున్నాను. నార్మల్గా నేను ఇంట్లో వాటర్ పెట్టి చేసేస్తాను. చేయికి ఇలా వాటర్ అంటుకొని కొద్దిగా ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వాటర్తో చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మీకు ఆయిల్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళకి మెంతికూర వేసి చేసి ఇలా జొన్న రొట్టెలు పెడితే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు, ఇందులో మనం ఆల్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సొరకాయ తురుముతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సొరకాయ బీపీ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. సొరకాయ తింటే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మనకు పెనం వేడైంది. దీని మీద కూడా నేను లైట్గా ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ ఎందుకు రాస్తున్నాను అంటే, ఇప్పుడు ఫస్ట్ టైం కదా, అది కొంచెం అతుక్కపోతుంది. ఫస్ట్ దానికి మాత్రమే ఆయిల్ రాస్తాను, ఇంకా సెకండ్ టైం దానికి రాయను అసలు. అది మీ ఆప్షనల్, మీరు కావాలంటే రాసుకోండి ఆయిల్, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది.
మ్యాక్సిమం ఆయిల్ లేకుండానే చేసుకోండి, ఎందుకంటే మనం తినేది హెల్త్ బాగుండాలని కదా. ఈ ఆయిల్ ఎక్కువగా యూస్ చేయడం అంత హెల్త్కు మంచిది కాదు. ఆయిల్ లేకుండా తింటే ఇంకా త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతారు. అది అవుతుంది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇవి మనం మందంగా ఒత్తుకుంటున్నాం కదా, హైలో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు. సో సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి జొన్న రొట్టెలు. మళ్ళీ ఈలోపు ఇంకోటి చేసేసుకుందాం మనము. ఇప్పుడు వాటర్తో చూపిస్తాను చూడండి. వాటర్తో కూడా చాలా ఈజీగా వస్తుంది. మీకు రౌండ్ షేప్లో కావాలి అంటే ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ ఇక్కడ పెట్టేసుకొని మీరు ఇట్లా ఒత్తేసుకుంటే రౌండ్గా వచ్చేస్తుంది. దీనికి కర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఊరికే ఉట్టియే తినేయచ్చు, బాగుంటాయి. మీరు ఆకుకూరలలో ఏ కూర, తోటకూర వేసుకున్నా కానీ బాగుంటుంది ఇది. మేము ఉట్టియే తినలేము, కర్రీ కంపల్సరీ కావాలి అంటే దీనికి కాంబినేషన్లో టమాటీ పచ్చడి అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఇది వేడయిందా లేదా చూద్దాము. మంచిగా కాలిపోయింది. ఇవి నాన్ స్టిక్ పెంకు మీద కూడా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ పెంకు మీద ఇంకా ఈజీగా ఉంటాయి. నేను మాత్రం జొన్న రొట్టెలు చేసే పెంకు మీదనే చేస్తున్నాను. ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సిమ్లో పెట్టి కాలుస్తున్నాం కదా, కొద్దిగా టైం పడుతుంది. ఇది అది కాలింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఇది చూసుకుందాం. దీంట్లో వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు. చూడండి పెంకు మీద కూడా నేను ఆయిల్ అప్లై చేయలేదు, డైరెక్ట్ ఇలానే వేసేసుకున్నాను. ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీ అండి ఇది చేసుకోవడము. ఇదే విధంగా మనం అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి. హెల్త్కి ఎంతో ఉపయోగపడే జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. ఇదిగో చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇవి, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.